పశ్చిమాసియా యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు కీలక ప్రకటన చేశారు. పొరుగు దేశాలపై ఇక దాడులు చేయమని ఇరాన్ అధ్యక్షుడు ప్రకటించారు. పొరుగు దేశాలకు బేషరతుగా క్షమాపణలు చెప్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన దాడులకి క్షమాపణలు కోరుతున్నారని అన్నారు. ఇరాన్ను ఆక్రమించాలన్న అమెరికా ఆశ నెరవేరదని, పొరుగు దేశాలను ఆక్రమించాలన్న కోరిక తమకు లేదని స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. రైట్ నరసింహారావు, చెప్పండి. ఖచ్చితంగా ఇది ఇరాన్ కి సంబంధించినంత వరకు ప్రభుత్వం నుంచి ఒక కీలక ప్రకటనగానే మనం చూడాల్సి ఉంటుంది. ఒకవైపు యుద్ధం జరుగుతుంది, ఇరాన్ ఇతర దేశాలపై ముఖ్యంగా పక్క దేశాలపై చాలా వరకు దాడులు చేస్తుంది. దానికి కారణం యుఎస్ బేస్ కు సంబంధించిన కొన్ని స్థావరాలు అక్కడ ఉన్నాయి కనుక అక్కడ దాడులు చేస్తున్నామని, కువైట్ పైన కానీ, దుబాయ్ పైన కానీ, ఇతర బహ్రెయిన్ ఇలాంటి అనేక దేశాలపైన దాడులు చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు జరిగిన ఒక ఇంటీరియర్ కి సంబంధించిన ఒక ప్రభుత్వానికి సంబంధించిన మీటింగ్ లో ఇరాన్ అధ్యక్షులు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక్కడి నుంచి మేము పక్క దేశాలకు అంటే పొరుగు దేశాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఎట్టి పరిస్థితుల్లో దాడులు చేయమని ఆయన ప్రకటించారు. ఇది మొత్తం యుద్ధానికి సంబంధించి ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాల్లో అత్యంత కీలకమైన పరిణామంగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇప్పటి వరకు జరిగిన దాడులకు సంబంధించి బేషరతుగా క్షమాపణ చెప్తున్నానని కూడా ఆయన కామెంట్ చేశారు. సో మొత్తానికి ఈ చుట్టుపక్కల పొరుగులో ఉన్న దేశాలకు సంబంధించినంత వరకు దాడులు చేయడం వల్ల కొంత నెగిటివ్ వస్తుంది. ఇరాన్ ప్రజలు సైతం కూడా దీనిపైన కొంత ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వారు ఎవరితో చేయాలి, వారు అమెరికాతోనే జరగాలి, ఇజ్రాయెల్ తో జరగాలి, కానీ ఇతర ఇరాన్ కి చుట్టుపక్కల ఉన్నా కానీ లేకపోతే పొరుగులో ఉన్న దేశాలకు సంబంధించిన వాటిపైన దాడులు చేయడం వల్ల అది ఇంపాక్ట్ వేరే రకంగా ఉంటుంది. ముఖ్యంగా ముస్లిం దేశాలకు సంబంధించినంత వరకు కూడా కొంత అది ప్రతికూలమైన పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇరాన్ కి సంబంధించిన అధ్యక్షులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో తమ దేశానికి సంబంధించిన విషయానికి సంబంధించి ఇతర అంశాలకు సంబంధించి ఖచ్చితంగా మా దేశానికి ఇబ్బంది కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించమని అమెరికాకు వార్నింగ్ ఇస్తుంది. పొరుగు దేశాలకు సంబంధించి మాత్రం ఇక్కడి నుంచి మీ వైపు మేము రాము, ఖచ్చితంగా అలాంటి పొరపాటు చేసినట్టుగానే ఆయన కొంత కామెంట్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మొత్తానికి యుద్ధం ఈ రోజుకి వారం రోజులకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ కామెంట్ రావడం అనేది కొంత ఇంట్రెస్టింగ్ గానే మనం చూడాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇరాన్ కేవలం ఇది పొరుగు దేశాలకు సంబంధించిన అంశం పైన కామెంట్ చేసింది, కానీ అమెరికా విషయంలో కానీ ఇజ్రాయెల్ విషయంలో మా వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెప్పేసి ఇరాన్ స్పష్టం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఇరాన్ తీసుకునే ఈ నిర్ణయం అనేది మొత్తానికి యుద్ధం ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో అత్యంత కీలకంగా మనం చూడాల్సి ఉంటుంది. పొరుగు దేశాల నుంచి కూడా ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. అదేవిధంగా అమెరికా దీన్ని మొత్తానికి వేరే విధంగా దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ నరసింహారావు.